పాముని చూసిన వెంటనే అది విషం ఉన్న పామా లేదా విషం లేని పామా అని ఎలా గుర్తించాలో తెలుసా మామ? కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు. హలో మామ, 30 days 30 ఫస్ట్ డే 27. ఫస్ట్ పాము చూసిన వెంటనే దాని తలను గమనించండి మామ. తల కొంచెం రౌండ్ షేప్ లో ఉంటే ఆ పాము విషం లేనిది. అదే తల కొంచెం త్రికోణ షేప్ లో ఉంటే అది విషం ఉన్న పాము మామ. సో దానికి దూరంగా ఉండండి. సెకండ్ పాము కళ్ళని చూడండి మామ. పాము కళ్ళు మళ్ళీ గుండ్రంగా ఉంటే పర్వాలేదు, కానీ పిల్లి కల్లా నిలువుగా ఉంటే జాగ్రత్త మామ, అది విషం ఉన్న పాము. థర్డ్, ఎక్కువగా ఆకాశవంతమైన కలర్స్ ఉన్న పాము విషపూరితమైనది. అదే నార్మల్ కలర్స్ లో ఉంటే పాము అంత విషపూరితమైనది కాదు మామ. ఫోర్త్ ఏంటంటే విషం ఉన్న పాముల తోక కొంచెం షార్ట్ గా ఉంటుంది. అదే విషం లేని పాములు అయితే కొంచెం లాంగ్ గా ఉంటుంది మామ. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇండియాలో ఎక్కువగా కనిపించే నాగపాము అండ్ కట్టల పాము తలలో గుండ్రంగానే ఉంటాయి మామ. సో జాగ్రత్త మామ. ఓకే ఓకే ఓకే. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఏ పాము కనబడినా సరే 9 నుండి 10 అడుగులు దూరంగానే ఉండండి మామ. ఎందుకంటే పైన చెప్పిన జాగ్రత్తలు గమనించడానికి మనకు అంత ఛాన్సెస్ ఉండకపోవచ్చు. సో బీ కేర్ఫుల్ మామ. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వారికి కూడా ఈ నాలెడ్జ్ తెలిసేలా చేయండి మామ. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి పేజ్ని ఫాలో చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఓకే బాయ్.